నెల్లూరు జిల్లా విడవలూరు మండల కేంద్రంలోని రజకులు తమ పొలం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ 2003 సంవత్సరంలో పంచాయతీ తీర్మానం ద్వారా విడవలూరు గ్రామ రజకులకు 7.85 ఎకరాల భూమిని కేటాయించినప్పటికీ కాలక్రమేణా కొంతమంది ఆక్రమణదారులు భూమిని ఆక్రమించడంతో ప్రస్తుతం 3 ఎకరాల 85 సెంట్ల భూమి మాత్రమే మిగిలి ఉన్నట్లు రజకులు తెలిపారు. మిగిలిన భూమిని కూడా విడవలూరు జాన్పేట గ్రామానికి చెందిన గద్దె మోహన్ అక్రమంగా ఆక్రమించుకొని దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆమె స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి దోబీఘాటు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. దోబీఘాటు ఏర్పాట్ల కోసం అధికారులు చర్యలు ప్రారంభించిన సమయంలో ఆక్రమణదారుడు రజకుల భూమి విస్తరణ ప్రాంతంలో పొలం ఫెన్సింగ్ వేయుటకు తెచ్చిన రాళ్లను ధ్వంసం చేశాడని పేర్కొన్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో అతనిపై ఫిర్యాదు ఇవ్వడంతో ఎస్ఐ అక్రమదారుడిపై కేసు నమోదు చేసినట్లు రజకులు తెలిపారు. రజకుల భూమిని పూర్తిగా రక్షించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఎమ్మెల్యేను కోరారు. భూమిలోకి వెళ్లాలంటే తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రజకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మేము గుడ్లోనే ఉతుక్కొని చేసుకునేవాళ్ళం సార్. చాలా రోజుల నుంచి ఇక్కడే మాకు గవర్నమెంట్ ఇచ్చారు. మాకు ఇది గిద్దా మోకను గిద్దా చావలమ్మ గారు ఇక్కడ మేము గుడ్లను వేసుకుంటాం. మా గుడ్లన్నీ తీసి గుట్టేసేసి మమ్మల్ని రోజు మాది దీన్ని మీకు ఆడొచ్చింది అని ఇబ్బంది పెట్టి మమ్మల్ని రోజుకు ఒక రకంగా హింసిస్తుంటారు సార్. తీసి గుట్టేసేది సార్. మా వాళ్ళకి అందరికి చెప్పుకొని మా వాళ్ళందరినీ పిలుచుకున్నాం. మేము మాకు ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. పేరు నేరళ బాలసుబ్రహ్మణ్యం, విడవలూరు మండలం, విడవలూరు గ్రామం, రజక సోదరుల్ని. మా రజక సంఘానికి గతంలో 7 ఎకరాల 83 సెంట్లు దోబీఘాటుకు గాను గవర్నమెంట్ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి హయాంలో పాయసం సుబ్రహ్మరెడ్డి గారి అధ్యక్షతన మాకు ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. కొంతకాలానికి 2 ఎకరాలు వేరే వాళ్ళు అడ్డగిచ్చి అమ్మేసి వెళ్ళారు. తర్వాత మళ్ళీ వాకి 2 ఎకరాలు పోయింది. ఇప్పుడు 3 ఎకరాల 85 సెంట్లు మిగిలి ఉంది. ఇది ఇదే విధంగా అన్యాక్రాంతంగా అక్రమణకు గురవుతుందని మేమందరం కలిసి దాన్ని పొలం చేసుకొని చేసుకుంటూ ఉన్నాము. ఈ మధ్య కాలంలో గద్దె మోహన్ అనే వ్యక్తి వచ్చి దాన్ని ఆక్రమిస్తే మేము అడ్డుకున్నాము, పలుమార్లు అడ్డుకున్నాము. తర్వాత మా వల్ల కాక మేము ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్ళాము. ఎమ్మెల్యే గారు మాకు కంచె వేసుకొని ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి చెప్పి వాళ్ళకి సర్వే చేసి నేను రాళ్ళు పంపిస్తాను, మీరు ఆ కంచె అయిపోయింది అని చెప్పి రాళ్ళు తీగ పంపించారు. అవి తీసుకొచ్చి ఇక్కడ దింపుకొని మేము 2 రోజుల తర్వాత వచ్చి నాటుకుందాం అనే లోపల ఆ గద్దె మోహన్ దౌర్జన్యంగా వచ్చి రాళ్ళని పగలగొట్టి అన్ని కొవ్వేసిపోయినాడు. అతను నాయకుల గురించి నాకు అన్యాయం చేస్తున్నాడని చెప్తున్నాడు. అతను అన్యాయం చేస్తున్నాడంటే ఎంఆర్ఓ ఆఫీస్ వెనక అడ్డగిచ్చున్నాడు. గతంలో అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయో పోలీస్ స్టేషన్కి పోతే ఎస్ఐ గారు చెప్తారు, ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే అది అడ్డగిచ్చింది లేదు ఎంఆర్ఓ గారు చెప్తారు. మా మీద ఎన్ని కేసులు ఉన్నాయో అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఒకసారి ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఎస్ఐ గారి ఆఫీస్లో కానీ పోలీస్ స్టేషన్ కానీ తెలుసుకోవచ్చు. అతను నాయకుల మీద అసత్య ఆరోపణలు చేస్తున్నాడు. వాస్తవాలు అయితే ఇది కాదు. అతను ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ అడ్డగిచ్చే వ్యవహారం తప్ప అతను చేసే పనులన్నీ అన్యాయం చేసేది, ఆక్రమణ చేసేది. అది నాయకుల మీద, గ్రామ పెద్దల మీద రుద్దేది. మా బోటు అన్యాయంగా ఉండేవాళ్ళ మీద నేను ఎస్సీని ఏం చేయగలరు అని దౌర్జన్యం చేస్తున్న తర్వాత మా వల్ల కాక ఎమ్మెల్యే గారిని ప్రార్థించాము. మాకు కావాల్సింది ఏం లేదండి, ఈ మా ఉండే 3 ఎకరాల 85 సెంట్లు ఒక రిజిస్టర్గా ఎమ్మెల్యే గారు దయ ఉంచి మా మీద దానికి ఒక రక్షణ కల్పించమని కోరుకుంటున్నాం. సార్ ఈ తాంబేల దెబ్బన మాకు 7 ఎకరాలు ఇచ్చారు సార్. మాకు ఇది భూమి 7 ఎకరాలు ఇస్తే మేము ఏంటంటే మొత్తం ఆక్రమణ అయిపోతుందని చెప్పి 4 ఎకరాల 80 సెంట్లు 3 ఎకరాల 80 సెంట్లు దిక్కింది సార్. మాకు మేము కొంత గుడ్లు వేసుకున్నప్పుడు ఏంటంటే అందరూ ఇక్కడ జల్లు వస్తానని చెప్పి గుడ్లు వచ్చుకొని మాకు ఎలకడుకోమని చెప్పారు వాళ్ళు. ఇప్పుడు ఈ వాషింగ్ మెషిన్ వచ్చిన తర్వాత మేము ఏం చేసామంటే వాళ్ళు ఎలకడుతా కొంత ఉండించుకొని కొంత ఏంటంటే ఓబలం పెట్టుకుని ఒక 3 ఎకరాలు సేద్యం చేసుకొని దేవుడు పెట్టుకుని సార్. సంవత్సరం ఒక 80 సెంట్లు గుడ్లు వేసుకొని మాకు కొంతమంది వస్తే కొంతమంది 80 సెంట్లు ఉండించుకున్నాం సార్. మేము ఈ గద్దె మొగనని వచ్చేదంటే వాళ్ళని బెదిరించి దబా ఇచ్చి మమ్మల్ని ఏంటంటే ఆక్రమణ చేస్తాను. ఏంటంటే ఆ భూమి మీది కాదు, మాది మా తాతలు ఇచ్చిందని చెప్తున్నాడు సార్. మాకు 30 సంవత్సరాలు నాడు ఇచ్చిన కాగితం మా కాడ ఉంది సార్. మాకు ఇచ్చింది పంచాయతీ వాళ్ళు ఇచ్చింది మొత్తం ఇచ్చింది. మా కాడ ప్రతి ప్రూఫ్ ఉంది సార్. మా కాడ అతను ఏమి లేకుండా పుల్లారావు నాకు రాయించాడని చెప్పని ఆయన చచ్చిపోయిన ఆయన మీద అబద్ధం చెప్తా రాపించుకొని ఆ కాగితం తీసుకొచ్చి మాకు చెప్తున్నాడు. ఆ రోజు శేఖరెడ్డి గారు అది కూడా బాధ్యత చెప్పాడు. శేఖరెడ్డి గారు ఏం చేశారంటే పంచాయతీ కాడ తీర్మానం చేసి మాకు 5 ఎకరాలు రాపించారు. సరే 5 ఎకరాలు వచ్చి మేము ఎంఆర్ఆర్ గారు పోయి ఎంఆర్ఆర్ గారు పోయిన తర్వాత ఎస్ఐ గారు పోయాము. మా మాట్లాడాలని చెప్పి ఎంఆర్ఆర్ గారు కూడా ఏంటంటే మేము ఆగలేకుండా చెప్పి అన్నాడు. సరే ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకుపోయి మేము పోయాం సార్. 2 సార్లు పోయాం సార్. 2 సార్లు పోతాను అవేం ఇంకా పనిచేయలేదని చెప్పాను. ఎమ్మెల్యే గారు మాకు పోయి ఎంఆర్ఆర్ గారికి ఇమీడియట్గా ఫోన్ చేసి
వాళ్ళకి న్యాయం చేసి సర్వే చేసి వాళ్ళు న్యాయం చేసి నేను రాళ్ళు పంపిస్తానని చెప్పాను సార్. ఆమె రాళ్ళు పంపిస్తాను. మేము ఏంటంటే ఆదివారం నేను మనసు కూడా పంపిస్తాను. ఆమె సొంత నిధులతో మాకు పంపించింది. రాళ్ళు పంపిన తర్వాత మేము ఆదివారం వచ్చి అందరం ఉండి నాటుకున్నాను వచ్చే లోపల సార్. అతను అన్ని పగలు కొట్టి మా తమ్ముడు వచ్చే లోపల అతను వెళ్ళిపోయి ఈ విధంగా మమ్మల్ని ఆకలిని గురి చేస్తున్నాం సార్. నిన్న కూడా ఇద్దరు మనుషులు తీసుకొచ్చి చెంగు పెట్టి మమ్మల్ని తిడుతున్నారు. మమ్మల్ని ఏదంటే ఎస్టీ కేసులు పెడతానని చెప్పి మమ్మల్ని వైపు గురి చేస్తాం సార్. అతని మీద కేసులు ఉన్నాయో మా మీద కేసులు ఉన్నాయో స్టేషన్కి పోయి మీరు ఎంక్వైరీ చేయండి సార్. గత ఎంఆర్ఓ ఆఫీస్ పోయిన ముందు ఎంఆర్ఓ ఆఫీస్ని ఆకరించుకున్నాడు సార్ అతను. ఇంకెక్కడ దొరక్క ఎడలలో దొరక్క ఇప్పుడు వచ్చి మా పొలం మీద పడ్డాడు సార్. ఇది గత ఈ ఊళ్ళో పెద్ద ప్రతి ఒక్క నాయకుడిని ప్రతి ఒక్కరిని మీరు సంప్రదించి ఇది సాగులదా లేకపోతే గద్దె మోహన్ కొందని చెప్పి మనం ఒక్కసారి ఎంక్వైరీ చేసి సార్ మీరు ఎమ్మెల్యే గారికి మాకు ఏంటంటే మాకు దయ నుంచి మాకు ఎంఆర్ఓ గారికి ఆఫీసుతో మాట్లాడి కొంచెం మీరు మాకు న్యాయం చేయండి సార్. మాకు ఇంకేం పడలేదు సార్. మాకు ఆ ఉండే 3 ఎకరాలు 80 సెంట్లు సరే అంతవరకు ఉంచుకొని మేము ఏదో సంవత్సరం ఒకసారి మేము ఇక్కడ ఉండి చేసుకుంటున్నాం సార్. మేము అది అతను కాదు కూడదని చెప్పి మమ్మల్ని భయబంధం చేసి ఆడంటే ఆడు వచ్చేది మిమ్మల్ని ఎస్టీ కేసు పెడతాను చెప్పి దబా ఇచ్చేది. అదే నేను వెళ్ళాకని చెప్పిన మాకు అదొక ఇబ్బంది పెట్టి మమ్మల్ని బాధపడతాను సార్. మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా నీకు ఎవడు అడ్డు చూడలేదు మమ్మల్ని భయపెడతారు. నిద్రలేసి మేము కష్టం చేసుకుని భయపడిపోతున్నాం మేము సార్. మాకు దయ నుంచి మాకు ఆ పని చేయండి సార్. ఈ ఎడవల గ్రామం కాదు వాళ్ళ గ్రామం కానీ పోయి కనుక్కోండి ఇది సాగులదా గద్దె మోహన్ కాడ ఉందని చెప్పని ఇన్క్వైరీ చేసి మాకు దయ ఉంచి మాకు న్యాయం చేయండి సార్. మాకు ప్రతి కాగితం ప్రూఫ్ మాకు కాడ సార్. అతని కాడ ఏం ఆధారం లేదు సార్. ఏం ఆధారం లేకుండా పుల్లారావు ఇచ్చాడని ఒక మాటతో ఆయన చచ్చిపోయాడు. ఒక ఎంఆర్ఓ ఆయన ముద్ర ఇచ్చాడు సార్. ఎంఆర్ఓ సంతకం లేకుండా ఎవరు సంతకం లేకుండా పుల్లారావు ఈఆర్ఓ సంతకం పెట్టిస్తే చెల్లద్దా సార్ అది. ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి మాకు ప్రసన్న కుమార్ రెడ్డి అని శ్రీనివాస రెడ్డి ఇచ్చిన అయ్యంలో ఉంది సార్ ఇది. ఆయన ఏంటంటే ఈయన శేఖరెడ్డి గారు కూడా ఏంటంటే ఇది బాధ్యత చెప్పిన 5 ఎకరాలు మాకు అన్ని కాగితాలు పంచాయతీ తీర్మానంతో మొత్తం బోరు గ్రౌండ్ లెవెల్ అన్ని మాకు ప్రతి ఒక్క కాగితం మాకు ప్రూఫ్ ఉంది సార్. దయ నుంచి మా రిపోర్ట్లు చూడండి సార్. మీరు అతని రిపోర్ట్లు ఏమన్నా తెప్పించండి. మీరు తెప్పించి మీరు స్టేషన్కి పోయి ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోయి ఎవరిది వాస్తవం ఏం లేదు సార్. ఈ గ్రామంలో కొంచెం ఎంక్వైరీ చేయండి సార్. మీరు ప్రతి ఒక్క పెద్ద రైతులు అందరూ పెద్దలు ఉన్నారు కదా సార్. ప్రతి ఒక్క నాయకుల్ని మీరు కనుక్కొని మేము ఒకటే కోరే సార్ మిమ్మల్ని. మా మేడం గారు ఏంటంటే మేడం గారు మేము దయించి మేము బాధపడేది ఏంటంటే ఈ 3 ఎకరాలు 80 సెంట్లు సరే మాకు పరిష్కారం న్యాయం చేయండి మేడం. మేము అతను దెబ్బకు తట్టుకోలేకుండా మేడం తట్టుకోలేకుండా శాశ్వతం మాకు పరిష్కారం చేయండి మేడం. తట్టుకోలేక నేను అప్పుడు నేను అందరూ వచ్చి మేడం ఇక్కడ ఇదిగో మేడం ఇక్కడ పక్కనే మేడం మేము వచ్చి కొంచెం దాన్ని నాణ్యత కూడా వేసుకున్నాం మేడం. ఆయన ఊరికి రోజు ఇబ్బంది పెడుతున్నట్ట దాని మీద కూడా ఇప్పుడు రావాలని ఉన్నాడు మేడం. ఆయన దాన్ని మొత్తం నేను దున్నిచ్చేస్తాను చెప్పి మా మీద దౌర్జన్యానికి వస్తున్నాడు మేడం. ఆ పైరుకి ఏదైనా జరిగినా కూడా మొత్తం అతనే రెస్పాన్స్ మేడం. దానివల్ల ఏంటంటే మా దయ నుంచి మేడం మేము ప్రతి ఒక్కరూ మేము వేడుకునేది ఏంటంటే మేడం మాకు ఒక్క సహాయం చేసి పెట్టండి మేడం. మీరు పేరు రాళ్ళు మొత్తం మీరు ఇచ్చారు తీగిచ్చారు మేడం. మొత్తం ఇక్కడ అన్ని పగలు కొట్టేశాడు మేడం. దయించి మాకు అధికారులు మీరు మాట్లాడి మేడం మాకు ఒక న్యాయం చేయండి మేడం. మేము మిమ్మల్ని వేడుకునేది అదే మేడం. శాశ్వత పరిష్కారం చేయండి మేడం. మమ్మల్ని కూడా ఇబ్బంది లేకుండా మాకు చేయండి మేడం. అతని వల్ల మేము ఇబ్బంది పడుతున్నాడు మేడం. కేసులు అంటున్నాడు మేడం. కేసులు స్టేషన్లో పోయి ఆయన ఎత్తకండి మేడం. ఎవరు కేసులు ఉండేవి మా ఎవరిన కేసులు ఉండేవి మేము స్టేషన్ పేరు ఏదని చెప్పని మొత్తం ఊళ్ళో కూడా కొంచెం విస్తారించండి మేడం. మీరు దయించి మీరు మనుషులు పెట్టి సపరేట్గా ఎంక్వైరీ చేయండి మేడం. ప్రతి ఒక్క ఈదిలో ప్రతి ఒక్కరిని అడగండి మేడం. ఎవరు అడిగిచ్చినా మేము అదే వాళ్ళని అడగతా చెప్తాను మేడం. అట్లా లేకుండా ఆయన మమ్మల్ని ఇంకెక్కడ ఆకర్షించడానికి లేకుండా ఎంఆర్ఓ ఆఫీస్ని ఆకర్షించుకుని ఆయనలో బెదిరించాడు మేడం. ఇంకా మేము ఎంత మేడం ఆయన చేతులను అదేంటి ఎస్టీ కేసు పెట్టి ఇబ్బంది పెడుతున్నాడు మేడం. దయచేసి నుంచి మాకు ఏంటంటే మీరు న్యాయం చేయాలి మేడం. మీకు తప్పక మాకు చేసాడు మేడం. మీరు అడిగడతలకి రాళ్ళు కంచి పంపించారు మేడం. మాకు మేము ఇప్పుడు కూడా మర్చిపోయాం మేడం. జన్మకి నిన్న మర్చిపోయాడు మేడం. మాకు శాశ్వత పరిష్కారం చేయండి మేడం. ఈ ఒక్క సహాయం మాకు చేయండి మేడం. మేము కోరేది ఏం లేదు మేడం. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి గురిసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ B3 చింతారెడ్డిపాళెం నెల్లూరు.